ఈ రోజుకి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి సంవత్సరం కాలం పూర్తి చేసుకుంది. ఈ రోజున రాష్ట్రం అంతా కూడా బాణాసంచతోటి ప్రజలు, నాయకులే కాకుండా ప్రజలు కూడా సంతోషంగా వేడుకల్లో పాల్గొన్నారు. ఎందుకంటే అరాచక పాలనని పారదోలి మరి ప్రజలకు మంచి పరిపాలన అందించే గవర్నమెంట్ వచ్చింది కనుక ప్రజలు కూడా ఈ రోజున చాలా సంతోషంగా ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు కోరిక ఒకటి పోలవరం, 2 రాజధాని, అలాగే మన రాష్ట్రానికి అనేకమైన కంపెనీలు, అనేకమైన మంచి కాలేజీలు. ఆ కాలేజీల్లో మన పిల్లలు చదువుకుంటే మన రాష్ట్రంలోనే బోలెడు ఉద్యోగాలు ఉంటాయి. అలాగే మన రాష్ట్రంలో మంచి కాలేజీలు ఉంటే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. అలాగే మన రాష్ట్రంలో మంచి కంపెనీలు వస్తే ఆ చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి. ఆయన ఆలోచన అది, ఆయన ఆలోచన విధానాలు అది. అలాగే పోలవరం ప్రాజెక్ట్ అయితే రైతులందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో ఉంటారు. పంట తనకు కావలసిన పంట వేసుకునే రీతిలో ప్రజలందరికీ కూడా, రైతులందరికీ కూడా నీరు అందించే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అలాగే రాజధాని పూర్తి చేస్తే అనేకమైన కంపెనీలు మన రాష్ట్రానికి వస్తానికి సిద్ధంగా ఉన్నాయి. అందరూ సిద్ధంగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో రాజధాని ఏర్పాటు అవగానే ఖచ్చితంగా అనేక కంపెనీలు మన రాష్ట్రం వస్తాయి. దాని ద్వారాగా మన చదువుకున్న పిల్లలందరికీ కూడా ఇక్కడే ఉద్యోగాలు చేసుకోవచ్చు. మనం హైదరాబాదులు, బొంబాయి, వేరే రాష్ట్రాలు వెళ్ళాల్సిన పని లేదు. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మన రాష్ట్రంలో చదువుకున్న పిల్లలు మన రాష్ట్రంలో పనిచేసి మన రాష్ట్రాన్ని బాగు చేయాలన్న ఆలోచనతో ఆయన పనిచేస్తున్నారు. ఖచ్చితంగా ఆయన కోరిక నెరవేరుతుంది. రాష్ట్రం అయితే ప్రశాంతంగా ఉంది. దుర్మార్గపు పాలన పారదోలి మంచి సుపరిపాలన అందిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన మంచి ఆరోగ్యంతో ఉండాలనేసి కోరుకొండ లక్ష్మీనరసింహ స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.